హలో అండి. నమస్తే అందరికీ. 17వ తేదీ అమావాస్య రాబోతుంది. ఆ అమావాస్య రోజున ఎనర్జీస్ చాలా లోగా ఉంటాయి. ఎవరికైనా కూడా అమావాస్య రోజున ఎనర్జీస్ చాలా తక్కువగా, లోగా ఉంటాయి. ఆ ఎనర్జీస్ అప్పుడు అందుకనేసి ఏమంటారంటే, అమావాస్య రోజు, పున్నమి రోజు ఎక్కడికి బయటికి వెళ్ళకండి అని చెప్తూ ఉంటారు మన పెద్దలు. పున్నమ అమావాస్యలందు నడవరాదు ఎట్టి నరుడికైనా అనే ఒక సూక్తి కూడా ఉంది. మామూలుగా చెప్తుంటారు పెద్దవాళ్ళు. పున్నమ అమావాస్యలయందు నడవరాదు ఎట్టి నరుడికైనా అని. అంటే ఎందుకంటే ఆ రోజు చాలా నెగెటివ్ ఎనర్జీస్ చాలా జాస్తిగా ఉంటాయి. పున్నమి రోజన్నా కనీసం పాజిటివ్ ఎనర్జీస్ ఉంటాయి. కానీ అమావాస్య రోజు మాత్రం చాలా నెగెటివ్ ఎనర్జీస్ ఉంటాయి. కాబట్టి ఆ ఎనర్జీస్‌కి ఇంకా మన ఎనర్జీస్ తోడైతే చాలా చాలా నెగటివిటీ జరుగుతూ ఉంటుంది. కాబట్టి అటువంటి ఆ అమావాస్య రోజు సో, అటువంటి అమావాస్య రోజు మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ఎనర్జీస్‌ని హైలో పెట్టుకుంటూ ఉండాలి. సో, ఆ ఎనర్జీస్ ఇప్పుడు మీకెలా ఉన్నాయి? అమావాస్య తర్వాత నెక్స్ట్ వైశాఖ మాసం స్టార్ట్ అవుతుంది. వైశాఖ మాసం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇది ఎనర్జీస్ వృషభ రాశి వాళ్ళకి వృషభ రాశి ఎనర్జీస్ ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ స్టార్ట్ అయ్యేది. సో, న్యూ మూన్ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయి? ఈ అమావాస్య ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీకు? ఎటువంటి ఫలితాలనిస్తాయి? ఎటువంటి ఫలితాలనిస్తాయి? ఏ విధంగా మీకు రిజల్ట్స్ అనేవి ఉంటాయి అనేది తెలుసుకుందాం. ఆ డివైన్‌ని, ఆ యూనివర్స్‌ని కనుక్కుందాం. మీ ఎనర్జీస్‌కి ఆ అమావాస్య ఎనర్జీస్ ఏ విధంగా ఎటువంటి ఫలితాలు ఇస్తాయి? కొంతమందికి దుష్ఫలితాలు ఇవ్వచ్చు, కొంతమందికి సత్ఫలితాలు ఇవ్వచ్చు. కాబట్టి మీకు మీ ఎనర్జీస్‌ని బట్టి మీకు ఎలాంటి ఫలితాలనేవి ఉంటాయి అనేది చూద్దాము. ఇది జనరల్ రీడింగ్, ఎవరికైనా కనెక్ట్ కావచ్చు. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుందా ఇది? అందరికీ అవుతుందా అని అడుగుతున్నారు నన్ను కామెంట్స్‌లో. నేను చెప్పేది ఒక్కటే, ఎవరైతే ఈ వీడియో చూస్తారో మీ ముందుకు వచ్చింది అంటే అది మీకు సంబంధించిందే అని అర్థం. ఇది మీకు సంబంధించింది కాదు, మీకు ఎటువంటి సంబంధం లేదంటే ఇది మీ కళ్ళ ముందుకు కూడా రాదు. మీ కళ్ళ ముందుకు వచ్చింది అని అంటే ఏదో మీతో దానికి ఏదో కనెక్షన్ ఉంటుంది. ఏదో కనెక్టివిటీ ఉంటుంది. కాబట్టే మీ దగ్గరికి ఈ వీడియో అనేది వచ్చింది. మీరు చూస్తున్నారు. మీరు చూస్తున్నారు అంటే ఏదో రిలేషన్ ఉంటుంది. ఈ వీడియోకి మీకు ఏదో ఒక రిలేషన్ ఉంటుంది. ఏదో ఒక కనెక్టివిటీ ఉంటుంది. కాబట్టి ఆ డివైన్ మీ ముందుకి ఈ వీడియోని పంపించింది అని గుర్తు. సో, ఇది జనరల్ రీడింగు. దీన్ని కనెక్షన్ మీకు ఇంకా బాగా పాజిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా కనెక్ట్ కావాలంటే ఏం చేయాలి? మన వీడియోని లైక్ చేయాలి, షేర్ చేయాలి, కమెంట్ చేయాలి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇంకా ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే అది పెయిడ్ రీడింగ్ అండి. డబ్బులు పే చేయాల్సి ఉంటుంది. ఇంత అమౌంట్ అని నేను డిస్క్రిప్షన్‌లో డీటెయిల్స్ అన్నీ పెట్టాను. మీరు చూసి మీకు నచ్చితే గనక నిదానంగా చదివి మీకు నచ్చితే నాకు మెసేజ్ చేయండి. మెసేజ్ మాత్రమే చేయండి. ప్లీజ్ దయచేసి కాల్స్ చేయొద్దు. మీరు ఏదైనా మాట్లాడాలి అనుకుంటే నాకు ఫస్ట్ మెసేజ్ పెట్టండి. అప్పుడు నేను చెప్తాను. మెసేజ్ పెడితే నేను చూస్తాను. ఎప్పుడో ఒక టైంలో నేను చూస్తాను. కానీ కాల్స్ చేస్తే నేను అవైలబుల్‌గా ఉండనండి. ప్లీజ్ దయచేసి కాల్స్ చేయొద్దు. ప్రతి వీడియోలోనూ నేను చెప్తున్నాను. దయచేసి కాల్స్ చేయకండి. ఓకేనా? సో, మీ ఎనర్జీస్ ఈ అమావాస్య తర్వాత ఎలా ఉంటాయి? ఈ అమావాస్యకి ఎలా ఉంటాయి? ఈ అమావాస్య తర్వాత నుంచి వైశాఖ మాసం స్టార్ట్ అవుతుంది. న్యూ మూన్ ఎనర్జీస్ మీ ఎనర్జీస్‌కి ఎలా ఉంటాయి? ఫస్ట్ మెసేజ్ ఏంటి? ఫస్ట్ మెసేజ్ ఇవి ఏమి అంటే ఏంజెల్ మెసేజెస్. ఈ అమావాస్యకి ఏంజెల్ మెసేజెస్ చూస్తున్నాను నేను. ఏంజెల్స్ నుంచి, డివైన్ నుంచి ఏంటి మీకు మెసేజెస్ అని చూస్తున్నాను. కింగ్ ఆఫ్ వాటర్ వచ్చిందండి. కింగ్ ఆఫ్ వాటర్ వచ్చింది. సో, కంపాషనేట్, అండర్‌స్టాండింగ్, ట్రస్ట్ వర్తీ. సో, మీకు ఈ ఎనర్జీస్ చాలా మంచి పాజిటివ్ ఎనర్జీస్ వచ్చినాయి. చాలా మంచిగా పాజిటివ్ ఎనర్జీస్ చూపిస్తుంది. కింగ్ ఆఫ్ వాటర్ వచ్చిందంటే మీకు ఒక మంచి రిలేషన్ అనేది ఏర్పడబోతుంది. లేకపోతే ఒక మంచి రిలేషన్ పరంగా ఒక మంచి వ్యక్తి పరిచయం అవుతారు. ఒక కంపాషనేట్‌గా, ఒక డిసిప్లైన్డ్‌గా ఉండే ఒక అండర్‌స్టాండింగ్ పర్సన్, అలాగే ఒక ట్రస్ట్ పర్సన్ మీకు మీ లైఫ్‌లోకి వస్తారు అనేసి ఇక్కడ చూపిస్తోంది. వాటర్ ఎనర్జీ చూపిస్తోంది. కింగ్ ఆఫ్ వాటర్. సో, వాటర్ ఎనర్జీ చూపిస్తోంది. ఒక మంచి పర్సన్, ఒక మంచి వ్యక్తి మీకు పరిచయం అవుతారు. ఒక మంచి అండర్‌స్టాండింగ్ పర్సన్, ట్రస్ట్‌వర్తీ పర్సన్, చాలా మంచిగా అంటే కంపాషనేట్‌గా ఉండే వ్యక్తి మీకు పరిచయం కాబోతున్నారు. నెక్స్ట్
నెక్స్ట్ ఇంక రాబోయే కాలంలో ఒక మంచి వ్యక్తి పరిచయం అవుతారు. వాళ్ళను నమ్మొచ్చు మీరు. ట్రస్ట్ వర్తీ. మీరు నమ్మొచ్చు. చాలా మంచి నమ్మకమైన వ్యక్తి అనేవాళ్ళు మీ లైఫ్‌లోకి రాబోతున్నారు. అది ఒక పర్సన్ అంటే మీ లైఫ్‌లోకి ఒక ఫ్రెండ్‌గా అయినా రావచ్చు, ఒక పార్ట్నర్‌గా అయినా రావచ్చు, ఒక బిజినెస్ పార్ట్నర్‌గా అయినా రావచ్చు, రిలేషన్ పార్ట్నర్‌గా అయినా కూడా రావచ్చు. మీ మ్యారేజ్ రిలేషన్ స్టార్ట్ అయ్యి, మ్యారేజ్ అయ్యి, ఒక హస్బెండ్‌గా కూడా రావచ్చు. అలాంటి ఎలాంటి వాళ్ళైనా కావచ్చండి. ఆఫీస్‌లో కొలీగ్‌గా అయినా పరిచయం కావచ్చు. సో, అలాంటి ఒక మంచి వ్యక్తి, మంచి ఎమోషనల్ బాండింగ్ ఉండాలి. ఎమోషనల్ ఆహ్, ట్రస్ట్ వర్తీ పర్సన్ మీకు మీ లైఫ్‌లోకి రాబోతున్నారు. ఒక మంచి పర్సన్ రాబోతున్నారు అని ఇక్కడ ఫస్ట్ మెసేజ్ ఆ ఏంజెల్స్ నుంచి మీకు వచ్చిందంటే, ఈ ఎనర్జీస్ మీకు పాజిటివ్‌గానే చూపిస్తున్నాయి. పాజిటివ్ ఎనర్జీసే మీకు ఇప్పుడు ఉన్నాయి అని ఫస్ట్ మెసేజ్ చూపిస్తుంది. సెకండ్ మెసేజ్ చూద్దాం. ఎప్పుడైనా పాజిటివిటీతో ఉంటే మనకు పాజిటివే జరుగుతుందండి. పాజిటివిటీనే జరుగుతుంది. పాజిటివ్‌గానే మైండ్ పెట్టుకోవాలి. సంతోషంగా పెట్టుకోవాలి. సో, పాజిటివ్‌గా ఉండాలి. పాజిటివ్‌గా అఫర్మేషన్స్ చేస్తూ ఉండాలి. పాజిటివ్‌గా మేనిఫెస్ట్ చేస్తూ ఉండాలి. అందరిని పాజిటివ్‌గానే చూడాలి. నెగెటివ్‌గా ఎవరిని చూడకూడదు. నెగెటివ్ థింకింగ్ అనేది ఉండకూడదు. ఎప్పుడు నేను చెప్పేదదే. సెకండ్ వన్ పేజ్ ఆఫ్ ఎయిర్ ఎనర్జీ వచ్చింది. పేజ్ ఆఫ్ ఎయిర్ వచ్చింది. సో, మీకు ఇక్కడ ట్రూత్‌ఫుల్, అనలైటికల్, ట్రూత్‌ఫుల్, అనలైటికల్ అండ్ ఔట్‌స్పోకెన్. ఒక ఇక్కడ కూడా ఒక మంచి పర్సనే అంటే ఆలోచన విధానం, మీ ఆలోచన విధానం చాలా షార్ప్‌గా ఉంటుంది. చాలా షార్ప్‌గా ఆలోచిస్తారు. ట్రూత్‌ఫుల్‌గా ఆలోచిస్తారు. అనలైటికల్‌గా ఆలోచిస్తారు. అంటే ఏదైనా ఒక విషయం మీ దగ్గరకొస్తే ఆలోచన విధానం మీది పర్ఫెక్ట్‌గా ఉంటుంది. లేకపోతే మీకు పరిచయమైన వ్యక్తి ఒక న్యూ బిగినింగ్ అనేది, న్యూ స్టార్ట్ అనేది జరగబోతోంది. దానికి సంబంధించిన ఆలోచనలు వస్తూ ఉంటాయి. దానికి సంబంధించిన వ్యక్తి పరిచయం అయితే వాళ్ళ ఆలోచనలు ముక్కుసూటిగా ఉంటుంది. ముక్కుసూటిగా ఉంటుంది. తర్వాత ట్రూత్‌ఫుల్‌గా ఆలోచిస్తారు వాళ్ళు. ఔట్‌స్పోకెన్ వాళ్ళు ఏదైనా గూడా మంచిగా ముక్కుసూటిగా ఆలోచిస్తారు. చాలా మంచిగా ఆలోచన విధానం చాలా షార్ప్‌గా ఉంటుంది. ట్రూత్‌ఫుల్‌గా ఉంటుంది. ఔట్‌స్పోకెన్ అంటే మాటలు చాలా బాగా మాట్లాడతారు. ఎవరితో అయినా గూడా చాలా బాగా బయట మాట్లాడే విధానం చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. చాలా మంచిగా ఆలోచిస్తారు. సరైన నిర్ణయాలు తీసుకుంటారు. అటువంటి వ్యక్తి మీకు పరిచయం అవుతారు. మీ ఎనర్జీస్ అటువంటి వ్యక్తితో అట్లాంటి ఎనర్జీస్‌తో కలుస్తాయి. అంటే మీ ఎనర్జీస్‌కి, వాళ్ళ ఎనర్జీస్‌కి అంటే సెట్ అవుతుంది. ఎట్లా ఉంటారు అనేది అంటే ఫస్ట్ ఎనర్జీ ఏమొచ్చింది? కింగ్ ఆఫ్ వాటర్ వచ్చింది. సెకండ్ ఎనర్జీ ఏమొచ్చింది? పేజ్ ఆఫ్ ఎయిర్ వచ్చింది. చాలా మంచిగా మీతో వాళ్ళ ఆలోచనలు కలుస్తాయి. చాలా ట్రూత్‌ఫుల్‌గా ఉంటాయి. ఓకే. మంచిగా ఉంది అని మీకనిపిస్తుంది. అంటే మంచి వైబ్స్ ఒస్తాయి వాళ్ళ నుంచి. అట్లాంటి పర్సన్ మీ లైఫ్‌లోకొస్తారు. లేకపోతే మీకు కనిపిస్తారు. మీకు పరిచయం అవుతారు. అట్లాంటి ఎనర్జీస్ ఇక్కడ చూపిస్తుంది. సో, ఏదైనా కూడా మనము ఆలోచించే విధానాన్ని బట్టి మనకు ఎవరైనా వ్యక్తులు గూడా పరిచయం అవుతారు. అంటే మనం అనుకుంటాం ఎనీథింగ్ ఎవరు పరిచయం కానియండి వాళ్ళతో ఏదైనా పాస్ట్ లైఫ్‌లో మనకేదో ఒక రిలేషన్ ఉంటేనే వాళ్ళు ఈ జన్మలో మనకు పరిచయం అవుతారు. సో, వాళ్ళు అట్లాంటి వాళ్ళు వచ్చినారు మన దగ్గరకంటే ఏదో ఒక సంబంధం, అవినాభావ సంబంధం అనేది ఉంటుంది. సో, థర్డ్ మెసేజ్ ఏంటి అనంటే ఎయిట్ ఆఫ్ ఫైర్ వచ్చింది. చాలా మంచి శుభవార్త అనేది మీ దగ్గరికి రాబోతోంది. అన్ని పాజిటివ్ ఎనర్జీస్ చూపిస్తుంది. మీకు ఈ అమావాస్య తర్వాత నుంచి న్యూ మూన్ ఎనర్జీస్ అన్నీ కూడా చాలా మంచి ఎనర్జీస్ చూపిస్తున్నాయండి. మీరు ఒక ఒక ఏమంటారు రెక్కలు కట్టుకొనేసి వాలిపోవాలని ఉంది అని అంటారు. మనకే గనక రెక్కలుంటే ఏ విధంగా మనం వెళ్ళిపోతాం? ఆ విధమైనటువంటి ఆలోచనలు అంటే ఆ విధమైనటువంటి సిట్యుయేషన్ మీకు రాబోతుంది. అంటే ఎక్కడికైనా హాయిగా దూసుకొని వెళ్ళిపోతారు. ఏదో ఒక మంచి ఆపర్చునిటీ మీ దగ్గరికి రాబోతుంది. మిమ్మల్ని తీసుకొని వెళ్ళిపోతుంది. ఎక్కడికంటే అది ఎక్కడికైనా దూరమైన ప్లేస్‌లో అంటే మీకిష్టమైన ప్లేస్‌లో మీరు ఇన్నాళ్ళ నుంచి కలలు కనే ప్లేస్‌కి మిమ్మల్ని తీసుకుపోతుంది. సుదూర ప్రాంతానికంటే అక్కడికి మీరు ట్రైన్‌లో వెళ్ళలేరు, బస్‌లో వెళ్ళలేరు. ఒక ఫ్లైట్‌లో వెళ్ళడం తప్పించి ఇంక దేంట్లోనూ వెళ్ళలేరు. అట్లాంటి అంటే ఎయిర్‌లో మీరు అక్కడ ట్రావెల్ చేస్తారు. అంటే ఫ్లైట్‌లో అట్లా ట్రావెల్ చేసి వెళ్ళే ప్లేస్. అటువంటి సిట్యుయేషన్ మీకు రాబోతుంది. అటువంటి మంచి శుభవార్త మీరు వినబోతున్నారు. మంచి పాజిటివ్ వైబ్స్ అనేవి పాజిటివిటీ అనేది చాలా ఎక్కువగా ఉంది మీకు.
సో, మంచి శుభవార్త వినబోతున్నారు. గుడ్ న్యూస్ అనేది మీకు అందబోతోంది. మీరు త్వరలోనే మంచి ఆపర్చునిటీని అందుకోబోతున్నారు. ఒక ప్లేస్‌కి వెళ్ళబోతున్నారు. మీ గోల్‌ని రీచ్ చేసుకోవడానికి, మీ గోల్ రీచ్ కావడానికి మీరు ఆ ప్లేస్‌ని ఎన్నుకున్నారు. ఎన్నాళ్ళ నుంచో మీ కల అది. మీ డ్రీమ్ అది. సో, అది ఇప్పుడు మీకు నెరవేరబోతోంది అనేసేసి ఇక్కడ మీకు మెసేజ్ పంపించారు ఏంజెల్స్. ఇవి కూడా చాలా చాలా పాజిటివ్ ఎనర్జీసే చూపిస్తున్నాయి. స్పీడ్, యాక్టివిటీ, మల్టీ టాస్కింగ్ చూడండి స్పీడ్‌గా జరిగిపోతుంది. యాక్షన్ అనేది చాలా స్పీడ్‌గా జరిగిపోతుంది. చాలా తొందరగా ఫాస్ట్‌గా మీరు అనుకోకుండా అది జరిగిపోతుంది. అనుకోకుండా మీకు ఆ ఆపర్చునిటీ అనేది వస్తుంది. ఆ గుడ్ న్యూస్ అనేది అందుతుంది. స్పీడ్‌గా యాక్టివిటీ చేసేస్తారు. యాక్షన్ అనేది స్టార్ట్ చేసేస్తారు. తర్వాత మల్టీ టాస్కింగ్ కూడా చేస్తారు. ఏదైనా కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఏదైనా కూడా చాలా మల్టీ టాస్కింగ్‌తో మీరు ఆ పనిని మీరు నెరవేరుస్తారు. అటువంటి మంచి సిట్యుయేషన్ మీకు రాబోతోంది. ఒకవేళ మీకు ఏదైనా మీరు జాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే, ఏదైనా ఎంట్రన్స్ రాసి ఆ జాబ్ కోసం ఎదురు చూస్తూ ఉంటే తప్పకుండా మీకు జాబ్ అనేది వస్తుంది. అక్కడికి మీరు అపాయింట్‌మెంట్ లెటర్ వస్తుంది. అక్కడ మీరు జాయిన్ అవుతారు. లేకపోతే ఇంకా ఏదైనా మంచి సీట్ కోసం ఎదురు చూస్తుంటే కాలేజ్‌లో కానీ, దేనిలో అయినా కూడా మంచి సీట్, మంచి గవర్నమెంట్ కాలేజ్ కానీ, గవర్నమెంట్ సీట్ కోసం ఎదురు చూస్తుంటే మీకు అటువంటి సిట్యుయేషన్ అనేది రాబోతోంది. తప్పకుండా మీకు ఆ సీట్ అనేది మీకే వస్తుంది అని ఇక్కడ అంటే ఎనీథింగ్ అండి. మీ మనసులో ఏదైతే ఉందో అదే ఇక్కడ జరగబోతోంది అని ఇక్కడ చూపిస్తోంది. చాలా మంచి పాజిటివ్ ఎనర్జీస్ అనేవి ఇక్కడ తిరుగుతున్నాయి చూడండి. చాలా మంచిగా ఉన్నాయి. హ్యాపీ న్యూస్, గుడ్ న్యూస్ అనేది మీకు అందబోతోంది. సో, మీరిప్పుడు అఫర్మ్ చేయాల్సింది ఏంటి అంటే, నేను చాలా చాలా లక్కీ పర్సన్. నేను చాలా లక్కీ పర్సన్. నేననుకున్నది సాధిస్తాను. నేననుకున్నది సాధిస్తాను. నేననుకున్న కోరిక నెరవేరింది. నేననుకున్నది సాధించాను. నా కోరిక నెరవేరింది. ఇదేనండి మీ అఫర్మేషన్. నేననుకున్నది సాధించాను. నా కోరిక నెరవేరింది. నేననుకున్న అమౌంట్ అది ఆ అమౌంట్ ఎంతన్నా కావచ్చు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేననుకున్న 5,00,000 అమౌంట్ నా అకౌంట్‌లో నా బ్యాంక్‌లోకొచ్చేసింది. నా కోరిక నెరవేరింది. లేకపోతే నేననుకున్న జాబ్ వచ్చింది. నా కోరిక నెరవేరింది. నేననుకున్నది సాధించాను. నా కోరిక నెరవేరింది. ఇలా అఫర్మ్ చేయండి తప్పకుండా. అదే నాకు కమెంట్‌లో తెలియచేయండి. ఓకే. ఈ ఎనర్జీస్‌ని క్లెయిమ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లాస్ట్ చూసేద్దాం. ద హై ప్రీస్టెస్. వచ్చింది. ఇంట్యూషన్, విజ్డమ్, పేషెన్స్. ఇంతవరకు మీకు చాలా చాలా మంచి వైబ్రేషన్స్, మంచి ఎనర్జీస్ చూపించింది. ఇక్కడ కూడా మంచి ఎనర్జీసే చూపిస్తోంది. కాకపోతే ఎవరో ఒక సీక్రెట్ అనేది మీకు తెలియపరుస్తారు. అంటే ద హై ప్రీస్టెస్ అంటే ఒక ఇంట్యూషన్ పవర్ అనేది మీకు డెవలప్ అవుతుంది. ఒక ఆలోచన విధానం అనేది మీలో మంచిగా భగవంతుని అంటే ఇంట్యూషన్ పవర్ అనేది పెరుగుతుంది. ఆ ఇంట్యూషన్ మీరు ఏదైనా సాధించగలను నేను ఏదైనా గూడా నా నా నేను పట్టుదల పడితే నేనేదైనా సాధిస్తాను. నేనేదైనా చేయగలను అని అనుకుంటారు. కానీ మీరెవ్వరికీ రివీల్ చేయరు. చాలా మీరు సీక్రెట్‌గా పెట్టుకొనేసి చివరికి అనుకున్నది సాధిస్తారు. అలాంటి వ్యక్తిత్వం మీది. ఏదైనా ఒకటి అనుకున్నారంటే అది సాధించేంత వరకు విడిచిపెట్టరు. అయితే మీరు అనుకోండి తప్పకుండా సక్సెస్ అవుతారు. అట్లాంటి సిట్యుయేషన్ ఉంది. మీరు అనుకుంటారు. కాకపోతే ఎవరికీ చెప్పరు. చెప్పక చెప్పకుండా చేస్తారు. అది ఒక మంచి గుడ్ థింగ్ అది. అంటే మన లోపల ఉండే ఆలోచనలు, మన లోపల ఉండే ప్లాన్స్ నలుగురికి చెప్పుకున్నామంటే అవి సక్సెస్ కావు. కానీ మీరు ఎవ్వరికీ చెప్పకుండా సక్సెస్‌ని సాధిస్తారు. చాలా మంచిగా మీరు ఆనందంగా అంటే చెప్పాలని ఉంటుంది. కానీ చెప్తే జరగదేమో! మీ ఇంట్యూషన్ పవర్ మీకు చాలా సార్లు తెలియచేసింది. మీరు ఎవరికైనా నలుగురికి చెప్తే ఏదైనా విషయం అది జరగదు. సో, ఆ ఇంట్యూషన్ పవర్ వలన మీరిప్పుడు మీ మనసులో ఉండే విషయాలు ఎవ్వరికీ చెప్పకుండా మీరు సాధించిన తర్వాతనే అది మీకు అనుగుణంగా అయిన తర్వాతనే మీరు సక్సెస్ అయిన తర్వాతనే ఆ విషయం అనేది బయటకి చెప్తారు. సో, అటువంటి వ్యక్తిత్వం మీది కాబట్టి మీరు అనుకోండేది ఖచ్చితంగా నెరవేరుతుంది.
సక్సెస్ అవుతుంది. మీరు అనుకోండి సాధిస్తారు. తప్పకుండా సాధిస్తారు అని ఇక్కడ వచ్చింది. హై ప్రీస్టెస్ వచ్చింది. అంటే పేషెన్స్‌గా ఎదురు చూస్తున్నారు. మీ మీ సక్సెస్ త్వరగా మీకు సక్సెస్ రావాలని మీరు ఎంతో పేషెన్స్‌తో ఎదురు చూస్తున్నారు. తప్పకుండా మీకు సక్సెస్ అనేది ఉంది. తప్పకుండా మీరు సాధిస్తారు. ఆ ఎనర్జీస్ వలన ఆ ఎనర్జీస్ మీకు అవే తెలియజేస్తున్నాయి. మీరు అనుకోండి తప్పకుండా మీరు సాధిస్తారు. ఎవరికీ చెప్పకుండా సీక్రెట్‌గా పెట్టుకొని మీ ఆలోచనలని, మీ ప్లాన్స్‌ని అన్నిటిని గూడా వాటిని మీ ఆలోచనలని, మీ ప్లాన్స్‌ని అన్నిటిని గూడా మీరు ఒక్కొక్కటిగా అమలు పరుస్తారు. అమలు పరుచుకుంటూ మీరు సక్సెస్‌ని సాధిస్తారు. అదే ఇక్కడ చూపిస్తోంది. చాలా మంచిగా మీకు ఎనర్జీస్ అన్నీ కూడా చాలా మంచిగా ఉన్నాయండి. ఈ అమావాస్య ఎనర్జీస్, న్యూ మూన్ ఎనర్జీస్ మీకు చాలా పాజిటివ్‌గా ఉన్నాయి. చూపిస్తూ ఉన్నాయి. సో, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, ఎవరికైతే ఈ వీడియో కనిపించిందో వాళ్ళకి ఇది వర్తిస్తుంది. ఈ వీడియోని మీరు ఈ పాజిటివ్ ఎనర్జీస్‌ని మీరు క్లెయిమ్ చేసుకోవాలి అనంటే మీరు ఈ వీడియోకి క్లెయిమ్ చేయాల్సిన నంబర్స్ ఏంటి అంటే 999 999 అని మీరు నాకు కామెంట్స్‌లో తెలియచేసి క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.